దాని ఆంధ్ర టూర్లో ఇంత ఘోరం జరిగిందా? భారతీయ జనతా పార్టీ ఎందుకు పట్టించుకోలేదు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటిది. సాక్షి రాసినటువంటి వార్త చూస్తుంటే శ్రీశైలం పర్యటనలో ఆహ్వానితులు కాని ఇద్దరు వ్యక్తులు ప్రధాని భద్రతా వలయంలోకి ప్రవేశించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధానికి ఆహ్వానం వీడ్కోలు పలికిన సందర్భాల్లో ఎంపిక చేసిన వ్యక్తులకి వీఐపీ పాసులు ఇస్తారు. అయితే సున్నిపేటలోని హెలీప్యాడ్ దగ్గర ప్రధానికి వీడ్కోలు పలికే వ్యక్తుల జాబితాలో ఇద్దరు బీజేపీ నాయకుల స్థానంలో మరో ఇద్దరు చేరడం భద్రతా లోపాన్ని స్పష్టం చేసింది. ఆత్మకూరుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు మల్లెల కృష్ణారెడ్డి, విశ్వరూపాచారి, రాష్ట్ర మైనార్టీ విభాగం ఇన్ఛార్జి షబానా, మరొకరికి ప్రధానమంత్రి శ్రీశైలం పర్యటనలో పాల్గొనేందుకు ఆహ్వానాలు వచ్చాయి. వీళ్ళందరినీ శ్రీశైలం వచ్చి సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే ప్రధాని పర్యటన ముందు రోజు రాత్రి ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లిన బీజేపీ నాయకులలో ముగ్గురికి మాత్రమే జిల్లా అధ్యక్షుడు పాసులు పంపించి వాళ్ళు సున్నిపేటలో ప్రధాని తిరుగు ప్రయాణమైనప్పుడు హెలీప్యాడ్ దగ్గర ఉండాల్సిందిగా కోరారు. అయితే బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడైన విశ్వరూపాచారికి మాత్రం పాస్ పంపలేదు. ఆయనకి మరుసటి రోజు ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. మరుసటి రోజు ఉదయం విశ్వరూపాచారికి వీఐపీ పాస్ కాకుండా గ్యాలరీ పాస్ మాత్రమే పంపారు. అయితే ప్రధానికి వీడ్కోలు తెలిపే చోట హెలీప్యాడ్ దగ్గర విశ్వరూపాచారి స్థానంలో శ్రీశైలానికి చెందిన బీజేపీ స్థానిక నేత చిక్కుడు చెట్టు వెంకటేశ్వరరావు ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అదేవిధంగా జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు తూము శివారెడ్డి స్థానంలో బీజేపీ నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు డ్రైవర్ బాలు కనిపించాడు. ఇలా ఎంతమంది మరొకరి పేరుతో వీఐపీల కోటాలో ప్రధాన భద్రతా వలయంలోకి చేరారన్న అనుమానం కలుగుతోంది. ఇప్పుడు ప్రధానికి వీడ్కోలు తెలిపేందుకు ఎంపికైన నాయకుల జాబితాలో తూము శివారెడ్డి సంఖ్య 10 అయితే విశ్వరూపాచారి సంఖ్య 12. జాబితాలు పేర్లు సక్రమంగా ఉన్న పాసులు వేరే వాళ్ళు తీసుకుని రావడం మీద దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. పాసులు మార్చేందుకు ఆధార్ని ట్యాంపరింగ్ చేసి ఫోటోలు మార్చి ఉంటారనేటటువంటి అనుమానం. ఇది కనుక నిజమైతే అతిపెద్దదైనటువంటి కుంభకోణం అవుతుంది, అతిపెద్దదైనటువంటి దుర్మార్గం అవుతుంది.